వర్షపాతం తక్కువైనప్పటికీ ఇవి సృష్టించే విధ్వంసం మటుకు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటితోటి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో హైదరాబాద్కి వర్ష సూచన ఏ విధంగా ఉంది, ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది? హైదరాబాద్లో రేపు మనము మోడరేట్ రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు మధ్యాహ్నం తర్వాత సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మోడరేట్ రెయిన్ క్వాంటిటీ చూసుకున్నట్టయితే హెవీ రెయిన్ఫాల్కి వెళ్ళమన్నప్పటికీ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సిటీలో కూడా ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులు, ఈ ఈదురుగాలులతో కూడిన వర్షాలు రాగల 3-4 రోజులు కూడా ఇంచుమించుగా సిటీలో మనకి ఈ రెయిన్ఫాల్ అలర్ట్ కూడా ఉంది. సో ఎన్ని రోజుల పాటు జారీ చేశారు సార్ వర్ష సూచన? వర్ష సూచన రాగల 5 రోజుల వరకు కూడా ఉంది. రేపు ఈరోజు కొద్దిగా చెదురుమదురుగా పడి రేపు మనకి ముఖ్యంగా చాలా జిల్లాల్లో ఇటు ఉత్తర తెలంగాణ, అలాగే సెంట్రల్ జిల్లాలు, దక్షిణ తెలంగాణ, ఓన్లీ మనకి ఈశాన్య తెలంగాణలోని కొన్ని 4-5 జిల్లాలు తప్పించి రేపు ఇంచుమించుగా అన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించుగా అవకాశం కనిపిస్తుంది. అయితే ఇది రాష్ట్రం అంతా పడిపోతాయని కాదు, మనకి ఒక జిల్లాలో ఇంచుమించు 25% పడితే ఆ జిల్లాకి మనకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ రకంగా చూసినట్టయితే అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రస్తుతం అవకాశం కనిపిస్తున్నందున ఓవరాల్గా మనకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. సో మాన్సూన్ ఎప్పుడు తెలంగాణ తాకే అవకాశం కనిపిస్తుంది? మాన్సూన్ ప్రస్తుతం కేరళకి అరౌండ్ 5వ తారీఖులోగా వస్తుంది అని ప్రస్తుతం మనం భావిస్తున్నాము. సో 4-5 తారీఖుల్లో ఇంచుమించు కేరళలోకి ప్రవేశించినట్టయితే అక్కడి నుంచి 7 నుంచి 10 రోజులలోగా మనకి, అంటే అరౌండ్ 12 నుంచి 15వ తారీఖు లోపల మనకి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే జూన్ మొదలైపోయింది. జూన్లో ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? మనకి జూన్ నెల మంత్లీ ఫోర్కాస్ట్ కొంచెం విభిన్న పరిస్థితులు సూచిస్తుంది. మనకి ఈ రెయిన్ఫాల్ అనేది సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది తెలంగాణలో. అయితే ఈ సాధారణ రెయిన్ఫాల్, యావరేజ్ రెయిన్ఫాల్ మామూలుగా జూన్ నెలది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకి మాన్సూన్ ప్రవేశించడం జనరల్గా 10-15 తారీఖుల తర్వాతే ప్రవేశిస్తుంది కాబట్టి ఒక 15 రోజులే వర్షపు దినాలు ఉంటాయి. సో దీనివల్ల నార్మల్గా యావరేజ్ తక్కువే ఉంటుంది, దానికంటే స్వల్పంగా అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు మనకి మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ పగటిపూట రాత్రిపూట ఉష్ణోగ్రతలు రెండూ కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో రాగల 3-4 రోజులలో పడే ఈ థండర్ షవర్స్ వల్ల టెంపరేచర్స్ కొంచెం తగ్గినా మళ్ళీ మనకి మాన్సూన్ ప్రవేశించడానికి ఇంకా 10 రోజులు పైగా టైం ఉంది కాబట్టి ఈలోగా మళ్ళీ టెంపరేచర్లు మళ్ళీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, అలాగే ఇటు ఖమ్మం, నల్గొండ ప్రాంతంలో హీట్ వేవ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం మనకి ఫోర్కాస్ట్ సూచిస్తుంది. సో చూస్తున్నాం కదా, రానున్న 5 రోజుల పాటు కూడా ఇంకా ఇవాళ నుంచి కూడా చూసుకుంటే చెదురుముదురు వర్షాలు పడినప్పటికీ రేపటి నుంచి గ్రాడ్యువల్గా కూడా వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ వర్షాలు పడే సమయంలో ముఖ్యంగా ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక జూన్ మంత్కి సంబంధించి కూడా చూసుకుంటే వాతావరణ పరిస్థితులు కొద్దిమేర భిన్న పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు నైరుతి ఋతుపవనం ఎంటర్ అవ్వడానికి 10-15 రోజులు ఉన్న కారణంగా కూడా అక్కడక్కడ హీట్ వేవ్స్, గరిష్ట ఉష్ణోగ్రతలు, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత రాత్రి వేళ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు దాన్ని బట్టి కూడా హెచ్చరికలు జారీ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. లాస్ట్ మనీ చెప్తా చూడు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.